హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. అరుణాచలంలో దారుణంగా కొట్టుకున్న భక్తులు. పరిశీలిస్తున్నాం. కారణం ఇదే. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ఫ్రెండ్స్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అరుణాచలం ఆలయంలో తన్నుకున్న ఏపీ, కర్ణాటక భక్తులు. సాధారణంగా ఏదైనా పవిత్రమైన క్షేత్రానికి వెళ్ళాము అంటే కనుక భక్తి ప్రపత్తులతో అయితే చాలా మంది దర్శనానికి అయితే వెళ్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో అయితే కనుక కొన్ని క్షేత్రాలకి చాలా మంది అందరూ వెళ్తున్నారని వెళ్ళడము, లేదంటే ఒక వెకేషన్ ట్రిప్ కింద, లేదంటే సెలవులు దొరికాయి కదా అని వెళ్ళే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అలాంటి కోవలోకే ఇది కూడా చేరుతుంది. ఏదైనా యాత్రలో చిన్న చిన్న ఇబ్బందులుంటే అడ్జస్ట్ అయ్యి ఒక పవిత్ర భావనతో అయితే యాత్రలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే తమిళనాడులోని తిరువన్నామలై అరుణాచలం సంబంధించి ప్రసిద్ధ అరుణాచల ఆలయంలో ఏపీ, కర్ణాటక భక్తులు తన్నుకున్నారు. నేటి ఉదయం పౌర్ణమికి సంబంధించి గిరి ప్రదక్షిణ అయితే చేస్తుంటారు. కొంతమంది వేలల్లో భక్తులు అయితే కనుక కొన్ని వేలల్లో భక్తులు అయితే వచ్చి గిరి ప్రదక్షిణ అయితే చేస్తూ ఉంటారు. సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అలాగే కర్ణాటక భక్తుల మధ్య క్యూ లైన్లో జరిగిన తోపులాట కారణంగా మొదలైన చిన్న గొడవ చివరికి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో ఒకరి పరిస్థితి విషమంగా మారింది. ఈ గొడవల వల్ల భక్తుల రద్దీ కారణంగా 3 కిలోమీటర్ల పొడవైన క్యూ లైన్ ఏర్పడింది. అయితే స్థానిక పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని 2 వర్గాలకు సంబంధించి భక్తులను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వ్యక్తిని తిరువన్నామలైలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటన ఆలయంలో ఉన్న భద్రత, రద్దీ నిర్వహణపై మరింత శ్రద్ధ అవసరమని నెట్టింట్లో అయితే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఈ కొట్టుకున్న వీడియో అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాపీరైట్ క్లెయిమ్ వల్ల అయితే మనం చూపించడానికి కుదరదు, కానీ సోషల్ మీడియాలో మీరైతే ఆ వీడియో చూడొచ్చు.